రాధా మనోహర్ దాస్ ఇదే కదా పొద్దుగాల లేతే. నేను ఒకటే చెప్తున్నా, ఇక చెప్పండి. రాధా మనోహర్ దాస్ గారు ఏమన్నారంటే ఈ మధ్యన, అసలు వీళ్ళ డిఎన్ఏలు అందరి తీయండి, వీళ్ళు కూడా హిందువులే అని చెప్పాడు. అసలు డిఎన్ఏ ఫుల్ ఫామ్ ఏంటో అడగండి నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎన్ఏ అంటే డియాక్సీ రైబో న్యూక్లియర్ ఆమ్లం అనేది. ఇది వంశపారంపర్య సమాచారం. మీకు కూడా ఫుల్ ఫామ్ తెలియదు కదా? లేదు నాకు తెలుసు. లేదు నాకు తెలుసు, కాకపోతే కొద్దిగా మర్చిపోయినాను. ఐ రిమెంబర్ అగైన్. ఎందుకంటే ఈ డిఎన్ఏ కాదు, కానీ సైంటిఫిక్గా రాధా మనోహర్ దాస్, ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగింది కాబట్టి వీళ్ళు కూడా క్రిస్టియన్సే డిఎన్ఏ చేస్తే తేలిపోతుంది. తప్పులేదు. లేదు నేను చెప్తాను. లెట్ మీ కంప్లీట్. నేనేం చెప్తున్నానంటే రాధామోహన్ దాస్ క్రిస్టియన్ అంటాను. లేదు, రాధామోహన్ దాస్ దేవుని బిడ్డ అని చెప్తాను నేను. రాధామోహన్ దాస్ సైంటిఫిక్గా ప్రూఫ్ చేస్తాను. పిలిపిస్తే ఎట్లాగో రాడు, ఎందుకంటే అలాంటి సబ్జెక్ట్ లేని వాళ్ళతో. అదే సింధు నాగరికత నుంచి వచ్చినటువంటి ఆర్యులు ఇక్కడ ఏం లేనప్పుడు, ఏ మనిషి పుట్టినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు, మన సంతతి ఎక్కడి నుంచి వచ్చారు, ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు, ఆర్యుల నుంచి పర్షియన్లు ఎలా వచ్చారు, పర్షియన్ల నుంచి ఎవరు వచ్చారు, హిస్టారికల్ ఎవిడెన్స్ సైంటిఫిక్ చూపిస్తే రాధామోహన్ దాసే వాళ్ళ సంతతి కూడా అక్కడి నుంచే వచ్చిందని చెప్పి నేను నిరూపిస్తాను సైంటిఫిక్గా. రాధామోహన్ దాస్ క్రిస్టియన్ దేవుని బిడ్డ అని నిరూపిస్తాను. ఎట్లా అంటున్నా? అదే నేను చెప్తున్నాను కదా, నిరూపిస్తా, సైంటిఫిక్ ప్రూఫ్గా నిరూపిస్తా. ఒకవేళ ఆయనకి ఎట్లాగో ఇంగ్లీష్ రాకపోతే తెలుగు ట్రాన్స్లేటర్ చేయించండి. నేను చెప్తున్నాను కదా, మన తండ్రి వెళ్తే ఆర్యులు, సింధు నాగరికత, పర్షియన్ల తర్వాత ఈజిప్ట్ తర్వాత సింధు నాగరికత మన తండ్రి ఈ తాతలు కాదు. కానీ ఒక్కటే ఒక క్వశ్చన్, మీ ముత్తాత పేరేంది? తాత పేరు తెలుసు, ముత్తాత పేరు తెలియదు కదా. అంటే మీ నుంచి 2 తరాలు వెనకకు పోతేనే మీ నుంచి 2 తరాలు మాట చెప్పేదండి. ఇప్పుడు నేను చనిపోయినాను, ఎవరో నన్ను ఒక కార్లో వేసి చంపేశారు, ఎవరో నాకు తెలియదని ఎగ్జాంపుల్ మా డాడీ వచ్చి కంప్లైంట్ ఇస్తే నా డిఎన్ఏ తీసుకొని వెళ్ళి మా డాడీ డిఎన్ఏ మ్యాచ్ చేస్తే అది అలా డిఎన్ఏ సెట్ అవుతుంది. కానీ డిఎన్ఏలో మతం ఉంది, డిఎన్ఏలో కులం ఉంది అని చెప్పి ఎవరు చెప్పరు. అది ఫూలిస్కొచ్చాను. అసలు డిఎన్ఏ అంటే ఏంది నేను చెప్తున్నాను కదా. ఏంది డిఎన్ఏ అంటే ఫుల్ ఫామ్ ఏందో చెప్పండి. ఇంతకుముందు చెప్పాను కదా, మళ్ళీ తప్పకుండా చెప్తాను. ఎందుకంటే ఫోన్లో డియాక్సీ రైబో న్యూక్లియర్ యాసిడ్ అని చెప్పి అర్థం. ఫోన్లో చూసి ఎవరైనా చెప్తారు బాయ్ సాబ్. మళ్ళీ చెప్పాను ఫోన్ లేకుండా. లేదు అవసరం లేదు, ఇప్పుడు మళ్ళీ చూసిరు కానీ. ఓకే, డిఎన్ఏ అంటే అది అంటారు. అవును, అంటే మన పూర్వీకులంతా హిందువులు అనే మాట అవాస్తవం అంటారు మీరు. ఎవరు? మీరు. మీ పేరు రమేష్ అని చెప్పారు కదా. లేదు హిందువులు అని అనను. పేరు లేదు, సింధు లేదు, మనం వేరే వాళ్ళ. మీ నాన్న పేరు ఏం పేరు? చాలా మీ నాన్న పేరు ఏం పేరు? మా నాన్న పేరు మల్లయ్య గారు. నాన్నగారి పేరు మల్లేనే. మీ తాత? అవును, మా తాత పేరు కూడా మల్లేనే. హిందువా ముస్లిమా క్రిస్టియనా? హిందువులే. రాధా మనోహర్ దాస్ గారు కూడా చెప్పేది అదే. ఇప్పుడు వీళ్ళు వచ్చి పేరు ముందో వెనకనో జాను, అబ్రహము, అది ఇదని పెట్టుకుంటారు తప్ప వీళ్ళంతా మనోళ్ళేరా బాబు, మన హిందువులకు పుట్టిన వాళ్ళే. వీళ్ళ చరిత్ర, వీళ్ళ పుట్టు పురాణం, వీళ్ళ కథ, వీళ్ళ వ్యవహారం, వీళ్ళదంతా కూడా మనోళ్ళే అని చెప్తాడు ఆయన. తప్పులేదు, మీరే ఒప్పుకున్నారు. ఇప్పుడు మీ తాతగారు మీ నాన్నగారు హిందువులు అని చెప్పి, అసలు మీరు కూడా హిందువే, ఓపెన్గా మాట్లాడారు. మీ పేరు రమేష్ అట కదా? అవునవును. రమేషేనా? అవును. చూసిరా మీరు జాన్ ముచ్చనపల్లికి రమేష్కి ఎంత తేడా ఉందో? నేను రమేష్ పేరు కంటే కూడా జాన్ ముచ్చనపల్లి నాకు అన్ని విధాలుగా సూట్ అవుతుందని చెప్పి నేను అనుకుంటాను. కానీ నేనేమంటున్నానంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడే మొట్టమొదటిసారిగా ఆదాము అవ్వలను సృష్టించాడు. ఆ ఆదాము అవ్వలను సృష్టించిన మనము వివిధ చెప్పేదండి. ఒక మాట చెప్పేదండి, దేవుడు అంటే ఏంది, ఆ దేవుడు ఎవరే ఇవన్నీ కాదుగా చెప్పానుగా. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, జాన్పాల్ కూడా చెప్పాడు కదా, ఇంకా మళ్ళీ ఎందుకు? దేవుడు అంటే ఎవరు మీ ఉద్దేశంలో? దేవుడు ఎవరు? దేవుడు అంటే నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త. నిన్ను నన్ను రాధా మనోహర్ దాస్ని సృష్టికర్త అయిన దేవుడు, సర్వాంతరామి సర్వ సృష్టికి అధిపతి దేవుడు ఆయన నాకు జీవం కలిగజేశాడు చెప్తున్నాడు కదా. అవును, ఏ ప్రభు అయినా యేసుక్రీస్తు. క్రీస్తు అనగా రక్షకుడు అని అర్థం. సృష్టికర్త అంటే ఈ సృష్టిని ఆయన సృష్టించినట్టే కదా. అవును అవును. అంటే బైబిల్ పుట్టి ఎన్నేళ్ళు అవుతుంది? బైబిల్ పుట్టి ఎన్ని రోజులు కావడం కాదు, ఎన్నేళ్ళు అవుతుంది అంటున్నా. అసలు బైబిల్ చరిత్ర ఎక్కడిది? బైబిల్ న్యూ టెస్టిమెంట్ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఉంది. బైబిలు భూమికి పుట్టక మునిపే ఉంది. బైబిలు
భూమికి పుట్టమునికే, భూమికి పునాదులు వేయక ముందుకే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆదియు నేనే, అంతం నేనే, అల్ఫా ఒమేగా అని చెప్పాడు. భూమికి పునాదులు వేయక మునిపే ఉంది బైబిల్. యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, ఇప్పటి నుంచి లేదు. అసలు ఇలాంటి అసలు శూన్యంలో నుంచి భూమిని సమస్తం నిర్మించాడు దేవుడు. అలా అంటే ఈ సృష్టి ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి దేవుడు ఉన్నాడు. అది కూడా సృష్టి లేనప్పటి నుంచే ఉండు. సృష్టిని సృష్టించింది ఆయన. సృష్టి లేనప్పటి నుంచి ఏడున్నాడు, ఏడ బతికిండు, ఏడ నీళ్ళు తాగిండు, ఏడ అన్నం తిన్నాడు అంటే అది అంత క్లారిఫికేషన్ బైబిల్లో లేదు. కానీ ఆయన వచ్చిన తర్వాత సమస్త బైబిల్ పుట్టి 2000 సంవత్సరాలు అవుతుందని మీరు చెప్తున్నారు. అంటే 2000 సంవత్సరాల కంటే ముందు సృష్టి లేదా, మనుషులు బతుకుతలేరా, అన్నం తింటలేరా? అడిగినకొచ్చిన అడగక జీవన విధానం పోయిన వీడియోలలో కూడా అదే అడిగారు. లేదు నేను 2000 సంవత్సరాల క్రితం అనలే. భూమికి పుట్టక మునిపే, భూమికి పునాదులు వేయక మునిపే ఆయన ఉన్నవాడను అనువాడును అని చెప్పాడు. వేదాలు పుట్టక మునిపే ఉన్నాడు ఆయన. అసలు భూమి లేదు, అసలు శూన్యంలో ఉన్న. వేదాలు పుట్టక ముందు నుంచి యేసుప్రభు ఉన్నాడు. అవును అన్న, మీరు నాకు చెప్తే చెప్పారు కానీ బయట ఎవరికి చెప్పకండి ఈ మాట. ఓకే, తప్పకుండా తప్పకుండా ఎవరికి చెప్పకండి, ఎవరు నమ్మరు కూడా. నమ్మది నమ్మపోయి అది చారిత్రక ఆధారాలు, సైంటిఫిక్ ప్రూఫ్. బైబిల్ని ఎందుకు నమ్మాలి? క్రైస్తవంలోకి ఎందుకు రావాలి ఎవరైనా కూడా? క్రైస్తవంలోకి రావద్దని చెప్తాను నేను. ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభువే నా విశాలమైన మార్గము. ఇది ఏదైతే యేసుక్రీస్తుని నమ్ముకునే మార్గం ఉందనుకో, చాలా ఇరుకైన మార్గము. యేసుక్రీస్తుని నమ్ముకోవడం అంటే ఒక స్వామిమాల వేసుకుంటాడు కదా బ్రో. స్వామిమాల వేసుకున్నాడు ఒక 10% భక్తిగా ప్రవర్తిస్తే అతని యాటిట్యూడ్లో కానీ అతని బిహేవియర్లో కానీ 100% ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళే మార్గంలో 100% అంత భక్తి ఉండాలి. నీతిగా నిజాయితీగా బతకాలి, ధర్మంగా బతకాలి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఒక స్త్రీని మోహపు చూపుతోను కూడా చూపొద్దు, చెడ్డ చూపుతో చూడు. దబ్బా ఎవరైనా అమ్మాయి వెళ్తుంది అనుకో, ఏముందరో ఫిగర్ అని కూడా అనొద్దు. అట్లాంటి గొప్ప గ్రంథం. సో అలా విశాలమైన మార్గంలో చెప్పేదేనండి. విశాలమైన మార్గంలో అనేకం ఉంటాయి. ఏదైనా చూడొచ్చు, ఏదైనా తినొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు దేవుడిని నమ్ముకున్న తర్వాత నేను అన్నీ మానేసిన తర్వాత దేవుడు మనసు మారుస్తాడు. అన్నీ మానేసిన తర్వాత ఇంతవరకు కూడా ఒక 90 ml కాదు కదా, ఒక చిన్న డ్రాప్ కూడా తాగలే. ఎందుకంటే ఆయన మనసులు మార్చేవాడు. పెద్ద ఉగ్రవాదులు సైతం మారిండ్రు ఆయనను నమ్ముకో. బైబిల్ని నమ్ముకుంటే అసలు ఒక అమ్మాయిని వేరే మహిళను కన్నెత్తి చూడొద్దు అంటారు. అంతే, కన్నెత్తి చూడడం కాదు, కన్నెత్తి చర్చిలల్లో చూపుతో చూడడం వేరు. చర్చిలల్లా ఎంత మంది మహిళల్ని, ఎంత మంది పాస్టర్లు శారీరకంగా మానసికంగా. మీకు పొద్దుగాల లేవగానే వేరే వాళ్ళని విమర్శించండి అని చెప్పి ప్రాక్టీస్ ఇస్తారా? మీరు ఎవరిస్తారు? మీరు ఇట్లాంటి మాట్లాడడం మానేయండి. చాలా జనాలు చూసుకొని నవ్వుతుర్రు. ఇట్లాంటి వేరే మతాలను కించపరచడం మానేయండి. మీ మతం గురించి గొప్ప చెప్పుకోండి, వేరే మతాలను కించపరచండి. డోంట్ క్రిటిసైజ్ అమ్మాయిల మీద అగత్యాలు జరుగుతలేదు. ఎక్కడ జరగలేదు, ఎక్కడ జరగలేదు. మీ దాంట్లో జరగలేదా? ఎన్ని చూపించాలి? మీ దాంట్లో జరగలేదా? చర్చిలలో మీ దాంట్లో జరగలేదా అంటున్నాను. చూపి. అరే మీకు మీరు ఇలాంటి క్వశ్చన్స్ నన్ను అడగొద్దు. నేను అసలు ఆన్సర్ చెప్పాను. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా డైరెక్ట్, అంతే. కెమెరా బంద్ చేయండి. ఎందుకు ఉన్నట్టు మాట్లాడుతా కాలుతుందా? ఎందుకు కాలుతుంది? క్రైస్తవ్యం అనేది సమాజానికి ఎప్పుడైనా మంచి చేసిందండి. మదర్ తెరీసా వచ్చి మంచిందండి. మాట్లాడనివ్వట్లేదు. ఇప్పుడు ఒక రైస్ బ్యాగ్ ఇచ్చి ఆయిల్ ప్యాకెట్ ఇచ్చి క్రైస్తవంలోకి మార్చుకోవడమా? ఇదేనా మీరు మాట్లాడుకోండి. ఒక గంట సేపు 2 గంటలు మాట్లాడుకుంటారు. ఎంత సేపు పైన మాట్లాడుకుంటే మీరు ఎందుకు సమాధానం చెప్పరా? ఎందుకు మేము సమాధానం చెప్పవసరం లేదు. మేము క్రిస్టియానిటీ గురించి, క్రైస్ట్ గురించి చెప్పడానికి వచ్చినాం, అంతే. వేరే వాళ్ళకి ఏ రకంగా చెప్తారు? ఇప్పుడు బైబిల్ గొప్పతనం చెప్తే ఎవరికి అబ్జెక్షన్ లేదు. మా దేవుడు మంచోడా? వినండి సార్. లేదు నేను చెప్తున్నా, మంచిగా మాట్లాడుతున్నా. బైబిల్ యేసుప్రభు గొప్పతనం చెప్పుకుంటే ఎవరికి అబ్జెక్షన్ లేదు. కానీ ఈ సృష్టిలో బైబిల్ ఒక్కటే మంచిది. రాముడు గొప్పడు కాదు, ఖురాన్ గొప్పది కాదు, రామాయణం లేదు, మహాభారతం జరగలేదు. ఇగో ఇట్లా మాట్లాడితేనే నేను చెప్పానా? ఇట్లా మాట్లాడితేనే ఈ చింతపండు. నేను చెప్పానా? మీరు చెప్పడం నేను చెప్పానా? పొద్దున్న లేస్తే ఏం చెప్తారు? ఎవరు చెప్పారు? మీ పాస్టర్లు కానీ ఎవరు చెప్పారు? మీ విశ్వాసులు ఏం చెప్తారు? కొద్దిగా మర్యాదగా మాట్లాడండి. మర్యాద ఇస్తే గివ్ మీ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, ఓకేనా? కొద్దిగా మర్యాదగా మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఏంటంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఐ సే. సరే, మీరైతే చెప్తలేరు అట్లా. లేదు, మతం గురించి మన మతాన్ని ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలి. ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు
యేసుక్రీస్తు ప్రభు వేరే వాళ్ళని ఇప్పుడు మీరు ఆకలితో ఉన్నారు, ఆకలితో ఉంటే లాగి చెంపమించాలి ఒక్కటి పిచ్చే తినే అంటే ఉంటుందా? లేదరా బాబు కొద్దిగా నాయన ఆకలితో ఉన్నాను బిర్యానీ తీసుకుంటే పని. నువ్వు సువార్త చెప్పుకోవచ్చు. మనకు ఆర్టికల్ 25:15 అదే చెప్తుంది. నీ మతం గురించి యేసుక్రీస్తు గురించి చెప్పేటువంటి రైట్స్ నీకున్నాయి. కానీ వేరే మతాన్ని కించపరచడము, వేరే మతాలను విద్వేషించడం, వేరే మతాలను కానీ అది మీకు కూడా లేదు. పొద్దుగాలు లేస్తే కరుణాకర్ సుగ్గున, రాధా మనోహర్ దాస్ గారు, కరుణాకర్ గారు ఇదే పని చేస్తుంటారు. మేము అట్లా ఎప్పుడు చేయము, మేము చేయబోము కూడా. మాకు అలాంటి సంస్కృతి నేర్పించలేదు. మాకు గొప్ప సంస్కృతి నేర్పించాడు. ఇతరులను ప్రేమించాలి, పరమతాలను. అందు గురించి ఒక భక్తుడు దీని గురించి స్పెషల్గా ఒక పాట రాశాడు. పరమత దూషణములేల పరహసించి పలుకుటేల, పరమత దూషణములేల పరహసించి పలుకుటేల, సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. చోరులైన జారులైన చారులైన నెవ్వరైన, చోరులైన చారులైన చారులైన ఎవ్వరైన, ఘోర పాపులైన క్రీస్తు కూర్మితో రక్షించుననుచు సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపు, సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. బోధ చెయ్యలేను వాదములకు బోను నాకదేల, బోధ చెయ్యలేను వాదములకు బోను నాకదేల, నాదు దేశు పలుపును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి, దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి, మక్కువతో నాకు నెట్లు మన శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. పల్లెటూళ్ళ జనుల లక్షణ భారము నా పైన గలదు, పల్లెటూళ్ళ జనుల లక్షణ భారము నా పైన గలదు, పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా సానుభవము సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం పాట మొత్తం పాడినట్టున్నారు. దాని అర్థమైంది.